హలో గార్డెనర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్మయ్ ద అర్బన్ ఫార్మర్. నేను కిరణ్మయ్. సో ఈరోజు నేను మీకు రోజ్ మిక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో మనకి రోజ్ ప్లాంట్స్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి కింద బ్రాంచ్ అనేది చాలా లావుగా గట్టిగా అయిపోయి ముదిరిపోయి బేసిక్గా మనకి ఫ్లవర్స్ అనేవి తక్కువైపోతాయి అన్నమాట. సో మనము రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్కి ఈ రోజ్ మిక్స్ ఇవ్వడం వల్ల ఆ సాయిల్ ఫర్టిల్గా ఉండి అండ్ ఫ్లవరింగ్ బూస్ట్ చేసి దానికి హెల్ప్ చేస్తుంది ఇది. సో ఆకులు బుషీగా వస్తాయి, మనకి స్టెమ్స్ అనేవి బుషీగా పెరుగుతాయి అండ్ ఫ్లవర్స్ చాలా వస్తాయి. సో ఈ రోజ్ మిక్స్లో బేసిక్గా ఉండేవి నథింగ్ బట్ మన వర్మీ కంపోస్ట్ ఉంటుంది, బోన్ మీల్ అండ్ హ్యూమిక్ యాసిడ్, ఇట్లా చాలా రకాలు కలిపి మనకి ఇక్కడ ఆర్గానిక్గా అమ్ముతారు. రోజ్ మిక్స్ అనేది దీంట్లో ఎలాంటి రకమైన పెస్టిసైడ్స్లో ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో ఇది ఆర్గానిక్. సో మనకి ఫ్లవర్స్ బాగా రావాలి అనుకుంటే మన గార్డెన్లో మనము ఈ రోజ్ మిక్స్ అనేది ఓన్లీ రోజ్ ప్లాంట్స్కే కాదు, మనం ఎనీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి రోజ్ మిక్స్ అనేది ఇవ్వచ్చు. సో మనకి ఎనీ ఫ్లవరింగ్ ప్లాంట్కి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది రోజ్ మిక్స్ ఉంది కదా అని ఓన్లీ రోజెస్కే ఇవ్వక్కర్లేదు. సో మనకి ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ మనము ఒక 15 డేస్కి 20 డేస్కి ఆర్ 1 మంత్ కల్లా ఒక్క స్పూన్ వేస్తే చాలు. వేసి మనం వాటరింగ్ చేసినప్పుడు మెల్లిగా వాటర్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ మన ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందించి మనకి ఫ్లవర్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి. సో ఈ రోజ్ మిక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి.